తిరుమల శ్రీవారి పరికామణిలో సమూల ప్రక్షాళన చేయాలని ఆదేశించింది ఏపీ హైకోర్టు. కానుకల లెక్కింపు ప్రక్రియను పూర్తి స్థాయిలో పారదర్శకంగా చేపట్టాలని, భక్తుల మనోభావాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించింది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత టీటీడీదే అని స్పష్టం చేసింది. కానుకల లెక్కింపులో మానవ ప్రమేయాన్ని తగ్గించాలని, ఇందుకోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారో 8 వారాల్లో చెప్పాలని టీటీడీని ఆదేశించింది. తిరుమలకు రోజు వేలాది మంది భక్తులు వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. భక్తి ప్రపత్తులతో ఆ శ్రీనివాసుడికి తృణమో పణమో సమర్పించుకుంటారు. నాణాలు కరెన్సీ రూపంలో హుండీలో వేస్తూ ఉంటారు. విదేశాల్లో స్థిరపడ్డవారు వివిధ దేశాల కరెన్సీలను మొక్కుల రూపంలో చెల్లించుకోవటం ఆనవాయితీ. అలాగే వెండి బంగారు ఆభరణాలు కూడా నిలువు దోపిడీ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి తమను తమ కుటుంబాన్ని చల్లగా రక్షిస్తాడని నమ్మకం. పరమ పవిత్రమైన 7 కొండలపై ధర్మం 4 పాదాలపై నడుస్తుందని, అంత ధర్మబద్ధంగా ఉంటుందని నమ్ముతారు. కాని రవికుమార్ అనే ఒక వ్యక్తి చేసిన అపచారం ప్రపంచంలోని యావత్ భక్తకోటిని నివ్వెరపోయేలా చేసింది. ఇంతకు అతగాడు ఏం చేశాడంటే ఆయన మాటల్లోనే వినండి. 2 సంవత్సరాల క్రితము ఏప్రిల్ 29వ తారీఖున 2023 ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను. నేను ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను మా కుటుంబం మహాపాపంగా భావించి నా ఆస్తిలో 90% స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము. అలాగే స్వామివారి పేరు రాసి ఇచ్చాము. దయచేసి అర్థం చేసుకోండి. నా మనోవేదన ఈ రోజుకి నేను నా భార్యాపిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపాపం చేశారని తలుచుకుని బాధపడి రోజు లేదు. ప్లీజ్. అది 2023 సంవత్సరం ఏప్రిల్ 29న పరకామణి భవనంలో శ్రీనివాసుడి హుండీ ఆదాయం లెక్కింపు సమయంలో $900 దొంగిలించాడు రవికుమార్. చోరీ కరెన్సీ స్వాధీనం చేసుకుని తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మే 30, 2023న తిరుపతి 2వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. పరకామణి నుండి కరెన్సీ దొంగిలించిన నిందితుడు చెన్నై, తిరుపతిలో ఉన్న కోట్ల విలువైన 7 ఆస్తులను మే 19, 2023న టీటీడీకి బహుమతిగా రాసిచ్చాడు. ఇక్కడే పెద్ద మలుపు తిరిగింది. రవికుమార్ తన ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇచ్చిన తర్వాత అప్పటి టీటీడీ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ లోక్ అదాలత్ కోర్టులో పరకామణి దొంగతో రాజీ పడ్డాడు. రవికుమార్ పై నమోదు చేసిన పరకామణి కేసును సెప్టెంబర్ 9, 2023న కొట్టివేశారు. ఈ అవినీతిపై నిగ్గు తేల్చాలని డీజీపీతో పాటు నిఘా విభాగం డీజీకి కూడా వినతి పత్రం సమర్పించారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. పరకామణిలో జరిగిన స్కామ్ విషయంపై తిరుపతి టూర్కు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తెచ్చారు భానుప్రకాష్ రెడ్డి. స్వామివారి విషయంలో రాజీ పడద్దని విచారణ చేయించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. పరకామణిలో డాలర్లు దొంగిలించిన కేసును లోక్ అదాలత్ ద్వారా రాజీ చేయడాన్ని తిరుపతికి చెందిన ఒక జర్నలిస్ట్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పరకామణిలో జరిగిన చోరీని సాధారణ దొంగతనంగా చూడొద్దని, నిందితుడు రవికుమార్ ఆస్తులపై సిఐడి, ఏసీబీ డీజీపీలు దర్యాప్తు చేసి నివేదికలను తనకు సీక్రెట్ గా సీల్డ్ కవర్లో ఇవ్వాలని ఆదేశించింది హైకోర్టు. తిరుమల పరకామణిలో కానుకల లెక్కింపు ప్రక్రియను సమూలంగా ప్రక్షాళన చేయాలని పరకామణి కేసు విచారణ సందర్భంగా ఇవాళ తాజాగా ఆదేశించింది హైకోర్టు. శ్రీవారి కానుకల లెక్కింపులో మానవ ప్రమేయాన్ని తగ్గించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అత్యాధునిక యంత్రాలను ఉపయోగించాలని టీటీడీకి స్పష్టం చేసింది. దొంగతనాలను అరికట్టేందుకు 2 దశల్లో సంస్కరణలు చేపట్టాలని, ఇందుకోసం తక్షణ శాశ్వత ప్రణాళికలు రూపొందించాలని టీటీడీని ఆదేశించింది. హుండీ సీడింగ్, రవాణా లెక్కింపు విషయంలో తక్షణం చేపట్టాల్సిన భద్రతా చర్యలపై 2 వారాల్లో నివేదిక సమర్పించాలంది హైకోర్టు. ఇక శాశ్వత సంస్కరణల్లో భాగంగా కానుకలను వర్గీకరించటం, విదేశీ కరెన్సీని గుర్తించేందుకు ఏఐని ఉపయోగించటం, విలువైన లోహాలను వేరు చేసే అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని టీటీడీకి సూచించింది. దీనిపై 8 వారాల్లోపు ముసాయిదా రూపొందించి హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. భక్తులు శ్రీనివాసునికి సమర్పించే నాణాలు, ఇండియన్ కరెన్సీ, విదేశీ కరెన్సీ, వెండి, బంగారం, ఇతర నగల కానుకలను వర్గీకరించడం, విదేశీ కరెన్సీ గుర్తించి వేరు చేసేలా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడిన హైకోర్టు భక్తులు ఇచ్చిన కానుకలను గౌరవించి
వారి మనోభావాలు దెబ్బతీయకుండా చూడాల్సిన బాధ్యత టీటీడీపై ఉందని స్పష్టం చేసింది. కోట్లాది మంది భక్తులు సమర్పించే నగదు, ఆభరణాలతో పాటు భవనాలు, పొలాలకు సంబంధించిన దస్తావేజులు కూడా హుండీల్లో వేస్తూ ఉంటారు. వాటిని వేరు చేసేలా పారదర్శకంగా లెక్కించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించొద్దని గతంలోనే స్ట్రిక్ట్ గా చెప్పిన హైకోర్టు కానుకలు లెక్కించే భక్తులు బట్టలు విప్పదీసి అవమానించకుండా కొత్త సంస్కరణలు తీసుకురావాలని సూచించింది. టీటీడీ ఆలయ పరిధిలో ఏం జరిగినా కోటాను కోట్ల మంది భక్తుల మనోభావాలు ముడిపడి ఉంటాయని గుర్తించుకోవాలంది. ఇక పరకామణి చోరీ కేసులో రవికుమార్ ఆస్తుల రిజిస్ట్రేషన్ వివరాలపై దర్యాప్తు చేయాలని టీటీడీకి కాకుండా ఇంకా ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేశారా, రవికుమార్ తో పాటు ఆయన బంధువులు కొనుగోలు చేసిన ఆస్తులు, అమ్మిన ఆస్తులు ఏంటి, వారి ఆస్తులు ఎవరెవరికి రిజిస్ట్రేషన్ చేశారు, పూర్తి వివరాలు దర్యాప్తు చేసి ఈ నెల 26న సీల్డ్ కవర్లో ఇవ్వాలని ఏసీబీని ఆదేశించింది హైకోర్టు. తిరుమల క్షేత్రంలో చేసే ఏ పనైనా ఆగమ సలహా మండలి సూచన మేరకే జరుగుతుంది. పరకామణి హుండీల లెక్కింపు కూడా అంతే. 4 ఏళ్ల క్రితం వరకు శ్రీవారి ఆలయం విమాన ప్రాకార మండపంలో శ్రీవారి కానుకల లెక్కింపు ఉండేది. స్థలాభావం కారణంగా ఏ రోజు కానుకలను ఆ రోజు లెక్కించే అవకాశం లేకపోయింది. అందుకే టీటీడీ అన్నదాన భవనం వెలుపల 25 కోట్లతో పరకామణి భవనం నిర్మించారు. 3 ఏళ్ల క్రితం ఇక్కడే లెక్కింపు మొదలైంది. అందులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భారీ యంత్రాలు ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయంలో ప్రతిరోజు 6 హుండీలు నిండుతాయి. వాటిని పరకామణికి తరలిస్తారు. గతంలో ఈ కానుకలను టీటీడీ ఉద్యోగులు లెక్కించేవారు. తర్వాత ఉద్యోగుల ఆసక్తి చూపకపోవడంతో కానుకలు పేరుకుపోయేవి. దీంతో 10 ఏళ్ల క్రితం పరకామణి సేవ మొదలుపెట్టారు. అంటే భక్తులు ఈ సేవలో పాల్గొని శ్రీవారి కానుకలు లెక్కించేవారు. ఏ రోజు కానుకలు ఆ రోజు లెక్కించేలా చర్యలు చేపట్టింది టీటీడీ. ప్రస్తుతం స్వామివారికి రోజు 4 కోట్ల వరకు కానుకల రూపంలో వస్తున్నాయి. 30 ఏళ్లుగా పరకామణిలో పనిచేస్తున్న రవికుమార్ ను చోరీ చేస్తుండగా సాంకేతిక పరిజ్ఞానమే పట్టించింది. అయితే ఇప్పటికే ఆర్టిఫిషియల్ టెక్నాలజీని వినియోగిస్తున్న టీటీడీ పూర్తిస్థాయి వినియోగం కోసం నిపుణులను రప్పించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక కానుకల లెక్కింపు కోసం విదేశాల నుంచి సాంకేతిక యంత్రాలను తెప్పించాలని కూడా నిర్ణయించింది. దీనికోసం ఒక కమిటీని నియమించింది టీటీడీ. టెక్నాలజీ ఉపయోగంపై ఆగమశాస్త్రం ఏం చెబుతుందన్న విషయాన్ని కూడా టీటీడీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. హైకోర్టు ఆదేశించిన తక్షణ నివేదిక, దీర్ఘకాలిక నివేదికలో టీటీడీ బోర్డు ఎలాంటి సూచనలు చెబుతుందనేది ఆసక్తిగా మారింది. అటు హుండీ లెక్కింపుతో పాటు ఇతర చోట్ల అవినీతి, అవకతవకలు జరగకుండా బోర్డు సమాయత్తం అవుతోంది. మానవ ప్రమేయం లేకుండా భక్తుల తనిఖీల కోసం టెక్నాలజీ వాడాలని భద్రతా విభాగాన్ని టీటీడీ నివేదిక కోరినట్లు సమాచారం. పరకామణిలో తాను చేసిన తప్పు పెద్దదే అని వీడియో విడుదల చేసి మరీ చెప్పిన రవికుమార్ వెనుక ఉన్న పెద్దలు ఎవరన్నది ఏసీబీ విచారణలో తేలుతుందా అన్నది చూడాలి.